కిందకి రండి. ఫార్మ్ కాడ కిందకి. ఇక్కడ యాడ్ సెటప్ పైకెళ్ళండి. ఇక్కడైతే ఎర్రర్ ఉంది. ఒక్క నిమిషం ఉండండి. ఎర్రర్ ఏంటండి? సెట్ ఆథెంటికేషన్ అంటే టూ ఫ్యాక్టర్ వెరిఫికేషన్ చేయాలనుకుంటా. లైక్ ఒకసారి ఇమేజ్ కూడా సెటప్ చేద్దాము. చేసిన తర్వాత చూద్దాం. కొంచెం పైకెళ్ళండి. ఫామ్ క్రియేట్ చేశారు కదా! కిందకి కొంచెం. కిందకి రండి. ఫామ్ తర్వాత ఫామ్ యాక్టివ్‌లో ఉంది. ఓకే. కిందకి రండి. ఇమేజ్ ఉంటది కదా! ఇమేజ్ దగ్గర ఆహ్, సెటప్ పైకెళ్ళండి కొంచెం. సెటప్. ఏం ఫామ్ టెస్టింగ్ ఉంది. ఇది ఇమేజ్ క్రియేషన్ ఇది ఇమేజ్ అప్‌లోడ్ ఆప్షన్ ఎక్కడుందండి? ఒకసారి చూడండి. ఓకే. కిందకి రండి. ఇది ఇక్కడ పెట్టేసి సెటప్ క్రియేటివ్ పైన అక్కడ కిందకి రండి. యాడ్ క్రియేటివ్. ఇమేజ్ ఏమో. ఇమేజ్ ఇది ఇన్‌స్టాగ్రామ్ దీనికి లింక్ ఇవ్వలేదు. ఇక్కడ ఏమి ఉండవులేండి. ఇక్కడ ఏమి ఉండవులే. మీరు అప్లోడ్ చేయండి. ఇక్కడ అప్లోడ్ ఆప్షన్ ఉంది కదా! మీ ఇమేజ్ అప్లోడ్ చేయండి. ఇవన్నీ నా అకౌంట్‌లో ఇమేజెస్ అని వచ్చినట్లు. ఆ, ఈ ఫోటో ఓకేనేమో. ఓకే. నెక్స్ట్. ఓకే. మ్యామ్ ఇక్కడ ఇలా చూపిస్తుంది కదా! ఇది ఒరిజినల్ సెలెక్ట్ చేసుకున్నాను ఇక్కడ. పర్లేదు. ఏం కాదు. నెక్స్ట్ అమ్మా. నెక్స్ట్. ఇక్కడ ప్రైమరీ టెక్స్ట్ అండ్ హెడ్లైన్స్ యాడ్ చేయండి. మ్యామ్ నాది పర్సనల్ అకౌంట్ కి దీనికి సేమ్ నెంబర్ ఉండడం వల్ల ఇష్యూ వస్తున్నట్టుంది మ్యామ్. మొబైల్ నెంబర్. ఓకే. ఓకే. నాది కూడా సేమ్ అలాగే ఉంది మ్యామ్. కానీ మామూలుగా అయితే తీసుకోదు కదా! ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని వస్తుంది కదా! బట్ అక్కడ తీసుకుంది మ్యామ్. పేజ్ క్రియేట్ చేసేటప్పుడు నెంబర్ అడుగుతుంది కదా! తీసుకున్నప్పుడు అక్కడ ఇచ్చాను కదా! ఇప్పుడు నా పర్సనల్ అకౌంట్ కూడా సేమ్ ఇదే ఇష్యూ చూపిస్తుంది మ్యామ్. అది కూడా ఓపెన్ అవ్వట్లేదు. ఇప్పుడు యాపిల్ అని చెప్పి చూపించింది కదా ఇందాక. అది ఓపెన్ చేస్తున్నా నాకు. మామూలుగా అయితే తీసుకోదు. యాక్చువల్లీ ఒక అకౌంట్‌కి ఒక నెంబరే తీసుకుంటుంది. ఓకే మ్యామ్. ఆ నెంబర్ తీసేయండి. ఈ పేజీలోంచి తీసేసేయండి మీరు. ఇప్పుడు అసలు ఇక అది 1 అవర్ వరకు నాకు ఇప్పుడు ఓపెన్ అవ్వట్లేదు మ్యామ్. 1 అవర్ తర్వాత నాకు మళ్ళీ ఓపెన్ ఓపెన్ అయిన తర్వాత చేంజ్ చేసి పర్సనల్ దాన్ని ఉంచేసుకొని ఈ ఫేస్బుక్ అకౌంట్ నెంబర్ తీసేసేయండి. ఓకే. మామూలుగా అయితే ఆల్రెడీ చూపిస్తుంది. ఆల్రెడీ ఎగ్జిస్ట్ దీనికి ఆల్రెడీ ఒక అకౌంట్ ఉంది. ఇంకా అది ఎలిజిబుల్ కాదు ఈ నెంబర్ అని. మరి మీకు ఎలా తీసుకుంటారు? అదే కానీ మాకు చూపించలేదు మ్యామ్. అదే. మ్యామ్ ఇక్కడ యాడ్ చేయండి ప్రైమరీ టెక్స్ట్. ఇది ఇస్తున్నాను మ్యామ్ 100% జాబ్ గ్యారంటీ. ప్రైమరీ టెక్స్ట్ అంటే మొత్తం అంతా టెక్స్ట్ యాడ్ చేయండి. అది మొత్తం అదంతా వస్తుంది కదా! మొత్తం ఆ పేరా అంతా. ఇక్కడ నుంచి 100% దగ్గర నుంచి తీసేయండి. కిందకి ఇంకా వాట్సాప్ అక్కడ వరకు. అండ్ కింద హెడ్లైన్ 100% జాబ్ గ్యారంటీ అది ఇవ్వండి. అక్కడ ఇస్తే ఇవ్వండి, లేకపోయినా లేదు. అదేం ఇంకా నెక్స్ట్ అప్లై పెట్టాను మ్యామ్ ఇక్కడ. అప్లై అవ్వదు.
నెక్స్ట్ బటన్. డన్. మ్యామ్ అది ప్రొఫైల్ అది లింక్ అవ్వలేదు మ్యామ్ ఇన్‌స్టాగ్రామ్. అదొకసారి చెక్ చేయరా? అది ఇక్కడ సెట్ ఆథెంటికేషన్ ఉంది చూడండి, అది క్లిక్ చేయండి. స్టార్ట్ ఆథెంటికేషన్. వెరిఫికేషన్ అడుగుతున్నట్టు ఒకసారి సెండ్ ఈమెయిల్ అడ్రస్. ఈ మనకు కోడ్ వస్తుంది, వెరిఫికేషన్ కోడ్ వస్తుంది. ఇక్కడ సెండ్ కొట్టేసింది. ఈమెయిల్ అడ్రస్ అదే కదా? ఇది కాదు మ్యామ్. ఇది లేదు ఇప్పుడు. అవునా? ఆ! అంటే మరి అకౌంట్ ఎలా క్రియేట్ చేశారు? ఈ అకౌంట్ తీసుకుంటాం మ్యామ్. 2 సరే ఉన్నాయి. సరే తీసుకోండి. ఓకే. ఇప్పుడు జీమెయిల్ ఓపెన్ చేస్తే ఆ కోడ్ వస్తుంది, ఆ కోడ్ ఇక్కడ పేస్ట్ చేయండి. ఓకే. యా, ప్రాబ్లమ్ సాల్వ్డ్. ఇంకా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఏదో ఒకసారి పైకి వెళ్ళండి. ఇప్పుడు ఏంటంటే నేను కనెక్ట్ అవ్వకపోతే ఇన్స్టాగ్రామ్లో యాడ్ రన్ అవుతుంది, అంతే. వదిలేసేయండి, లేకపోతే ప్రస్తుతానికి ఒకటి రన్ చేయండి. యాడ్ రన్ అయితే తర్వాత చూద్దాం. ఓకే. ఇది ఎందుకంటే లీడ్స్ తక్కువ వస్తాయి, ప్లస్ మనకి ఇన్స్టాగ్రామ్లో రన్ అవుతాయి యాడ్, అంతే. ఓకే. అంటే ఎందుకు మ్యామ్ అలా వచ్చింది మరి? ఎందుకు అది మరి మనం అటు ఇటు చేయడము, ఈ అన్ని రూట్స్ వల్ల ఇలా వస్తూ ఉన్నాయి. లైక్ ఒకసారి చూద్దాం, అది మళ్ళీ ఒక యాడ్ రన్ అయితే అప్పుడు ఒకసారి మళ్ళీ అకౌంట్ చూసి. ఈ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఇంతకుముందు దేనికన్నా కనెక్ట్ చేశారా? లేదు మ్యామ్. ఇది కొత్తది. వర్క్ పర్పస్‌ది క్రియేట్ చేసుకున్నాను. మరి ఇంకా ఎందుకు అంటే సరే, మామూలుగా జస్ట్ కనెక్ట్ చేస్తే ఏమని వస్తుంది? అది ఓపెన్ అవుతుంది అసలు? ఓపెన్ అవ్వట్లేదు. ఇది ఇట్లా చూపిస్తుంది. బాగండి. దీనికి ఏమో ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కనెక్ట్ అయ్యి ఉందేమో, నాది ఒకసారి చూస్తాను. ఓకే. ఇలా వస్తుంది మ్యామ్. పర్మిషన్స్ చేంజ్ చేయమని అడుగుతున్నారు. ఓకే, ప్రస్తుతానికి అయితే రన్ చేయండి, యాడ్ రన్ చేయండి, దాన్ని చూద్దాం. దీనికి ఏమన్నా కనెక్షన్ అంటే లైక్ ఇంటిగ్రేట్ ఏమన్నా చేశాను వేరే ఓకే. అకౌంట్ చూస్తాను. ఒకవేళ ఉంటే అక్కడ రిమూవ్ చేసేస్తాను, అప్పుడు యాడ్ చేద్దాం. ఓకే. పబ్లిష్ చేయమంటారా? చేయండి. జస్ట్ ఇక్కడ ఏంటంటే ఓన్లీ ఫేస్బుక్ ఫీడ్లో మాత్రమే యాడ్ రన్ అవుతుంది, ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళదు. ఓకే. పబ్లిష్ చేయండి. ఇక్కడే పేమెంట్ చేయమని అడుగుతున్నాడు. లైక్ మన ఇది సెలెక్ట్ చేసుకోవాలి, ఇండియన్ రూపీ కలకత్తా, ఇది కరెక్టే ఉంది. ఒకవేళ రాంగ్ ఉంటే మీరు సెట్ చేసుకోవాలి. మనం ఇండియా నుంచి రన్ చేస్తున్నాం కాబట్టి. బట్ మన టైమింగ్స్ వచ్చేసి +5:30 కాబట్టి అది ఉందా లేదని చూసుకోవాలి ఫస్ట్. ఓకే. అది ఉంది. ఓకే, నెక్స్ట్. ఇప్పుడు పేమెంట్ యూపీఐ పేమెంట్ అట్లా అడుగుతుంది. ఇక్కడ ఇంకా నెక్స్ట్ అంటే మనం యూపీఐ ద్వారా యాడ్ చేయొచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్ కార్డ్ కానీ ఇస్తే మనము ఈ క్లెయిమ్ చేసుకోవడానికి అమౌంట్ మనకి ఏదన్నా ప్రాబ్లం వస్తే క్లెయిమ్ చేసుకోవడానికి ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాము. బట్ మనం చేసేది చిన్న అమౌంట్ కాబట్టి యూపీఐ ద్వారా ట్రాన్సాక్షన్ చేయొచ్చు, కార్డు ఇవన్నీ పని లేకుండా. నెక్స్ట్ అమ్మా. నెక్స్ట్
ఆహ్, కంట్రీ, రీజియన్, ఇండియా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. మీది తెలంగాణ సెలెక్ట్ చేసుకోండి. లేదా తెలంగాణ? ఉందా? ఓకే. ఉందండి. కిందకి రండి. జీఎస్టీ నెంబర్ ఆప్షనల్. ఇది కూడా ఆప్షనల్. టాన్ నెంబర్ కూడా జస్ట్ మిస్ సేవ్. ఎస్ ఐఎమ్ బయింగ్ యాడ్స్ ఫర్ బిజినెస్ పర్పస్. కాదు, నో అని సెలెక్ట్ చేసుకోండి. ఐఎమ్ నాట్ బయింగ్ యాడ్స్ ఫర్ బిజినెస్ పర్పస్. అంటే ఇది కూడా సెలెక్ట్ చేసుకోవాలట్టుంది. ఆ. ఇక్కడ అమౌంట్ యాడ్ చేయండి. ఎంత యాడ్ చేయాలనుకుంటున్నారు అంత. 100 పెట్టానమ్మా. ఓకే. ఇక్కడ 100 రూపీస్ మీరు స్కాన్ చేసి యాడ్ చేసేయండి. మ్యామ్ నిన్న ఫస్ట్ 40 రూపీస్ చేయమన్నారు కదా మీరు. అంటే మామూలుగా జస్ట్ అది ఎలా వర్క్ అవుతుందని చూడడానికి ఏం పర్లేదు. అంటే మ్యామ్ డన్. మినిమం రేంజ్ 40 రూపీస్ అనమాట. అంటే ఎక్కువ అమౌంట్ పెట్టి ఒకవేళ ఏదైనా ప్రాబ్లం అయితే వేస్ట్ అవుతాయి కదా అని అందుకు చెప్పాను. మ్యామ్ అక్కడ ఓకే. తక్కువ అమౌంట్ ఇస్తే అక్కడ చూపిస్తుంది మ్యామ్. ఈ అమౌంట్ తో రాదు మీకు రన్స్ యాడ్ చేయడానికి. మినిమం అవును చూపిస్తుంది. మామూలుగా యాడ్ రన్ చేయడం రాదు అనేసి. జస్ట్ అంటే యాక్టివ్ అవ్వడానికి సరిపోతాయి. ఓకే. డన్ మ్యామ్. ఓకే, అయిపోయింది కదా. ఇదే. ఒకసారి క్యాన్సిల్ చేసేసేయండి. క్యాన్సిల్ చేయండి. ఎందుకంటే అమౌంట్ ఎక్కువ యాడ్ చేయాలని అడుగుతున్నారు. బట్ ఇది యాక్టివ్ అయిన తర్వాత మీకు ఏమి లీడ్స్ అయితే ఈ 100 రూపీస్కి పెద్దగా రావు. ఆఫ్టర్ ఓకే. 200 తర్వాత నుంచి మనకి యాడ్స్ అనేవి మారుస్తున్నారు. అంటే అంతకుముందు 100 రూపీస్కి బాగానే వచ్చాయి. బట్ ఇప్పుడు రీసెంట్గా వీళ్ళు చేసిన అల్గారిథం అప్డేట్స్ వల్ల మనకి ఎక్కువ లీడ్స్ అనేవి స్టార్టింగ్లో రావట్లేదు. కొంచెం అమౌంట్ రన్ అయిన తర్వాత వస్తున్నాయి. అది ఇన్‌స్టాగ్రామ్ నాది నిన్న ప్రాబ్లమ్ అయింది కదా మ్యామ్. అవును. అది రిజాల్వ్ అయింది మ్యామ్. అది కనెక్ట్ అయిపోయింది ఎఫ్‌బీలో నాది. ఓకే. ఇది మాత్రమే చూపిస్తుంది. అది అంటే ఇప్పుడు నా దగ్గర ఇంకో నెంబర్ ఉంది గానీ అంటే దానికి రీచార్జ్ ఏం చేయించట్లేదు మ్యామ్. మా అత్తయ్య గారి నెంబర్ ఇవ్వచ్చా మ్యామ్? అంటే ఇంకొక అకౌంట్‌కి? ఇవ్వండి. మ్యామ్ ఆల్రెడీ రన్ అయింది. కానీ ఏం చేస్తారంటే బయట పబ్లిక్‌లో పెట్టుకుని ఓన్లీ వెరిఫికేషన్ కోడ్ వచ్చే వరకే పెట్టుకోండి. ఆ! అంతే పెడుతున్నా. అంతే. అంతేగాని మళ్ళీ మామూలుగా పబ్లిక్ ప్రొఫైల్‌లో అయిపోద్ది. ఓకే మ్యామ్. ఓకే. మ్యామ్ అయిపోయిందండి. అయిందా? అయిపోయింది అది. ఇంకా టైం పడతది. 1 ఆర్ 2 అవర్స్ పడతది ఓకే. యాక్టివ్ అవ్వడానికి. యాక్టివ్ అయినా కూడా కొంత టైం పడతది యాడ్ రన్ అవ్వడానికి. చూసుకుంటూ ఉండండి. ఓకే. లీడ్స్ స్టార్ట్ అవ్వలేదనుకోండి. అంటే అమౌంట్ అయిపోతలకే గనుక ఇంకొంచెం యాడ్ చేస్తే అప్పుడు లీడ్స్ అనేవి వస్తాయి. ఓకే. లీడ్స్ ఎలా ఉన్నాయి అవన్నీ అనాలిసిస్ చేసుకోవడానికి మీకు కొంచెం టైం పడుతుంది. అంటే యాడ్ రన్ అయ్యి ఆ లీడ్స్ వచ్చి ఆ లీడ్స్ తర్వాత అవి ప్రాపర్గా ఉన్నాయా లేవా ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాలి. ఒక క్యాంపెయిన్ అయితే కొంచెం రన్ చేయండి. మీకు ఇంటర్వ్యూలో చెప్పుకోవడానికి కూడా కొంచెం కాన్ఫిడెన్స్ ఉంటుంది. లైక్ నేను కూడా ఓకే మా వాళ్ళు ఇంటర్వ్యూ ఇట్లా ఫేస్బుక్ క్యాంపెయిన్స్ చేస్తారని చెప్పేసి నేను ఎవరైనా ఎంప్లాయర్స్ మాట్లాడితే వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తాను. లైక్ ఇదైతే ఓకే. ఒకసారి ఇది చేసిన తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే మీరు రిపోర్ట్‌ని బాగా అబ్జర్వ్ చేయండి. లీడ్స్ వచ్చిన తర్వాత. లీడ్స్ రాకపోతే మనం రిపోర్ట్‌ని అబ్జర్వ్ చేయడానికి మనకి ఛాన్స్ ఉండదు. ఓకే. ఫస్ట్ లీడ్స్ వచ్చిన తర్వాత లీడ్‌కి కాస్ట్ ఎంత పడుతుంది? లైక్ ఈ రిజల్ట్ అంతా ఎలా వస్తుంది? అట్లా మనకి ఒక క్యాంపెయిన్ కన్నా కూడా ఇంకొక క్యాంపెయిన్ రన్ చేసామనుకోండి అప్పుడు మనకి ఇంకా నాలెడ్జ్ వస్తది. బట్ కానీ ఒక క్యాంపెయిన్ అయితే మీకు మ్యాండేటరీ.
ఇంకా రెండోది మీ ఇష్టం. బట్ ఇక్కడ పైన ఇచ్చారు కదా! కాస్ట్ పర్ లీడ్, బడ్జెట్ ఇవన్నీ అనాలిసిస్ చేసుకొని ఎంత పడిందని క్యాలిక్యులేట్ చేసి, ఆ క్యాలిక్యులేషన్స్ కూడా మీరు ఇంటర్వ్యూలో చెప్పాల్సి ఉంటదనమాట. మ్యామ్ ఇది నార్మల్‌గా ఇప్పుడు లింక్డ్ఇన్‌లో ఈ పేజ్ కూడా వాళ్ళు పెడుతున్నారు మ్యామ్. లైక్ పార్ట్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్ ల్యాబ్. ఏంటిది? ఈ ఈ ఇంటర్ఫేస్ ఉంది కదా! ఇప్పుడు ఈ లీడ్స్ జనరేట్ చేసింది, కాస్ట్ ఆ! పర్ లీడ్ ఆ! వచ్చింది. ఆ! అవి కూడా పెడుతున్నారు. అవునండి. అంటే ఫోటోస్. వాళ్ళు ప్రొజెక్ట్ చేసుకోవడం మేమింత తక్కువ అమౌంట్‌కి ఇంత చేస్తున్నామంటే వాళ్ళ స్కిల్ ఓకే. వీళ్ళు చేస్తున్నారనేసి వీళ్ళు హైర్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి గదా! ఓకే. అట్లా ఇస్తారు. అంటే స్టూడెంట్ అంటే వాళ్ళ స్కిల్‌ని ప్రొజెక్ట్ చేసుకుంటున్నారనమాట. ఓకే. హ్మ్. ఇప్పుడు ఏదైనా ప్రొఫైల్ క్లయింట్ అడిగినా గూడా వాళ్ళు మనకి మీ క్యాంపెయిన్ రన్ చేశారని డీటెయిల్స్ అడగడమే కాకుండా, ఒకసారి మీరు చేసిన వాటికి స్క్రీన్‌షాట్ పెట్టండి అని అడుగుతారు. అప్పుడు కంపెనీ డీటెయిల్స్ అన్ని హైడ్ చేసి, ఓన్లీ రిజల్ట్ వరకే మీరు స్క్రీన్‌షాట్ తీసి పంపాల్సినవి కూడా ఉంటాయి కొన్నిసార్లు. ఓకే. ఓకే అండి. ఇప్పుడు మ్యామ్ చెప్పండి. షేర్ చేస్తారా? మ్యామ్ ఇప్పుడు ఆహ్, అది ఇప్పుడు జాబ్ ఆపర్చునిటీస్ వస్తాయి కదా! అంటే అందులో దాన్ని ఇప్పుడు స్టాప్ చేయనా మ్యామ్ ఫ్రెషర్‌గానే స్క్రీన్ ఆ! షేరింగ్? ఆ! చేసేసి. చెప్పండండి. ఇప్పుడు ఫ్రెషర్‌గా అడుగుతున్నారా? ఎక్కువ ఎక్స్‌పీరియన్స్ లెవెల్‌లో అడుగుతున్నారా మ్యామ్? అంటే యాస్ ఎ వచ్చిన ఫ్రెషర్ ఆపర్చునిటీస్. కంపేర్డ్ టు ఫ్రెషర్స్ మీకు మినిమమ్ ఏదైనా ఒక ఇంటర్న్‌షిప్ చేసుంటేనే ఎక్కువ ప్రయారిటీ ఉంటదండి. మీకు వర్క్ అంటే ఎక్స్‌పీరియన్స్ ఇప్పుడు మేము మీరిస్తున్నారు గదా! ఇంటర్న్‌షిప్. హ్మ్. సో, ఇది ఆ! కంప్లీట్‌గా మేము చేస్తే ఇది దీంతో ఓకేనా? ఇంకేమైనా ఓకే. ఓకే. చేయాలా అని? ఇంకేం అక్కర్లేదు. అండ్ మాకింత గ్యాప్ ఉంది గదా మ్యామ్. ఇప్పుడు నేను ఎంసీఏ 2016 పాస్డ్ ఔట్ మ్యామ్. సో, దే దే విల్ ఆస్క్ వై దిస్ అలా గ్యాప్ ఈస్ దేర్ అని జెప్పేసి. అదేం లేదు. అట్లా ఏమి ఉండదండి డిజిటల్ మార్కెటింగ్‌కి. బట్ ఓకే. ఎందుకంటే నాకు ఫ్యామిలీ పర్పస్ నేను ఎన్ని రోజులు గ్యాప్ తీసుకున్నాను. ఇప్పుడు నాకు ఫ్రీగా ఉన్నాను కాబట్టి నేను నేర్చుకొని ఇంటర్న్‌షిప్ చేశాను. కోర్స్ నేర్చుకున్నాను. ప్లస్ ఇంటర్న్‌షిప్ కంప్లీట్ అయిందని చెప్పొచ్చు. అదేం పెద్ద మీకు ప్రాబ్లమ్ అవ్వదు. ఓకే మ్యామ్. కాకపోతే ఫస్ట్ టైమ్ మీరు ఇంత గ్యాప్ పెట్టుకొని కోర్స్ నేర్చుకొని వెళ్తే తీసుకోవడానికి అంటే కోర్స్ నేర్చుకున్నారు కాబట్టి మీరు చేస్తారా లేదా అనేది వాళ్ళు నమ్మరు. బట్ ఆల్రెడీ ఒక ఆహా! ఇంటర్న్‌షిప్ చేసి మీరు ప్రూఫ్స్ చూపిస్తున్నారు కాబట్టి వాళ్ళు ఓకే. యాక్సెప్ట్ చేస్తారు. మళ్ళీ ఇంటర్న్‌షిప్ చేసిన తర్వాత ఖాళీగా ఉన్నాను అని చెప్తే మళ్ళీ మీకు ప్రయారిటీ ఉండదు. చేస్తున్నాను అని ఓకే. చెప్తేనే మీకు ఓకే. వీళ్ళు ఆల్రెడీ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ట్రస్ట్ చేయడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువుంటాయి. అంత ఇంటర్వ్యూ ఓకే అయిన తర్వాత కూడా కెరియర్ గ్యాప్ ఉంది అంటే కెరియర్ అంటే లైక్ ఇప్పుడు ఒక 6 ఒక 2 మంత్స్ ఇంటర్న్‌షిప్ చేశారు. తర్వాత ఒక 1 మంత్ ఖాళీ ఉన్నారు. 1 మంత్, 2 మంత్స్ ఓకే. బట్ ఒక 6 మంత్స్ గ్యాప్ వచ్చేసింది అనుకోండి. 6 మంత్స్ అయిపోయింది గ్యాప్ ఉన్నారు అంటే అప్పుడు మరి మీకన్నా కూడా ఎవరైతే ఇప్పుడు ప్రెజెంట్ వర్క్‌లో ఉన్నారో వాళ్ళకే హై ప్రయారిటీ ఇస్తారు. ఓకే మ్యామ్. అట్లా గ్యాప్ ఉండకూడదు గానీ, ఇప్పుడు మీరు అప్పుడు ఇంతవరకు గ్యాప్ తీసుకున్నారంటే ఫ్యామిలీ పరంగా అట్లా నేను గ్యాప్ తీసుకున్నాను. ఇప్పుడు నాకు పాసిబిలిటీ ఉంది వర్క్ చేసుకోవడానికి. ఆల్రెడీ ఇంటర్న్‌షిప్ చేస్తున్నాను అని చెప్తే మీకేం ప్రాబ్లమ్ ఉండదు. తీసుకుంటారు. మ్యామ్ ఇక్కడ రోల్స్ వచ్చేసి అంటే పర్టిక్యులర్‌గా ఎలా ఉంటాయి మ్యామ్? ఇప్పుడు నేను ఒక దగ్గర చూసాను డిజిటల్ ఆఫీసర్ అని అడిగారు. డిజిటైడ్ కంపెనీ అని చెప్పేసి. నేను ఒక జాబ్ గ్రూప్‌లో ఉన్నాను. ఓకే. వాళ్ళు ఏమంటున్నారంటే దే ఆర్ ఆస్కింగ్ డిజిటల్ ఆఫీసర్. అంటే వాళ్ళ సో, స్కిల్ ఏమి అడిగారు? సోషల్ సారీ మ్యామ్. స్కిల్ ఏమి అడిగారు డిజిటల్ ఆఫీసర్ అంటే? స్కిల్ వచ్చేసి ఎస్ఈఓ, ఎస్ఈఎం, సోషల్ మీడియా మార్కెటింగ్ అడిగారు. ఇంకా కొన్ని పెట్టారు మ్యామ్. నేను ఒకసారి చూసి చెప్తాను. ఓకే. అలా ఓకే. అడిగారు. అంటే ఓకే. అవి ఏది అడిగినా గూడా డిజిటల్ మార్కెటింగ్ వర్క్ మాత్రం ఇదే ఉంటది. ఎస్‌సిఓ ఎగ్జిక్యూటివ్ ఓకే. అంటే స్టార్టింగ్ లెవెల్‌లో ఉంటదనమాట. తర్వాత ఎస్‌సిఓ ఎనలిస్ట్ అంటే కొంచెం ఆహ్, నె ఎన్ ఏ నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఎగ్జిక్యూటివ్ అంటే మీరు మీకంటే సీనియర్స్ మీకేం వర్క్ ఇస్తారో ఆ వర్కే చేస్తారు మీరు అంతే. ఎస్‌సిఓ ఎనలిస్ట్ ఓకే మ్యామ్. అంటే మీరు మొత్తం ఎనాలిసిస్ హ్మ్. అన్నమాట. వర్క్ ఎలా అంటే మనం ఫస్ట్‌లో స్టార్టింగ్‌లో డిస్కస్ చేసుకున్నాం గదా! డిజిటల్ మార్కెటింగ్‌లో ఎనాలిసిస్ అండ్ రీసెర్చ్ ఉంటుందని. ఆ స్టెప్‌లో ఉంటారు. లైక్ ఆ! కంప్లీట్‌గా అది అనాలిసిస్ చేయడం, ఎర్రర్స్ వచ్చినాయి అనుకోండి, ఎక్కడ ఎర్రర్స్ వచ్చినాయి, ఎక్కడ ప్రాబ్లమ్స్ వచ్చినాయి, ఎక్కడ మన వర్క్ ల్యాక్ అవుతుంది, ఇదంతా కూడా అనాలిసిస్ చేస్తారనమాట. అనలిస్ట్ లెవెల్‌లో. బట్ వర్క్ అయితే సేమ్ ఉంటది. ఎగ్జిక్యూటివ్స్ అంటే స్టార్టింగ్ లెవెల్. ఓకే. వాళ్ళేంటంటే ఇంక ఈ అనాలిసిస్ చేయడము, వీటితో ఏం సంబంధం ఉండదు. వర్క్ చేయడము, రిజల్ట్ ఇవ్వడం వరకే ఉంటది. తర్వాత ఆ రిజల్ట్‌లో ఓకే ఉన్న మ్యామ్. ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ చేసేవాళ్ళు కొంచెం అనలిస్ట్ లెవెల్‌లో ఉంటారు. ఇంకా అట్లా అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పొజిషన్‌కి నేమ్ పెట్టుకుంటారు. ఎగ్జిక్యూటివ్ గాని, అనలిస్ట్ గాని. లైక్ ఓకే మ్యామ్. సీనియర్ ఎస్‌సిఓ అని, జూనియర్ ఎస్‌సిఓ అని, జూనియర్ ఎ సోషల్ మీడియా మార్కెటర్ అని, అలాగే
కొన్ని జాబ్స్‌కి ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ మేనేజర్ అని పెడతారు. 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ అని పెడతారు. మేనేజర్‌కి 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్‌తో ఏం మేనేజ్ చేస్తారు? అట్లా వాళ్ళు పెట్టే రోల్స్ ఏవైనా పెడతారు. చాలా రకరకాలు పెడతారు. అంటే వాళ్ళకి ఓకే. కొంతమందికి అవగాహన లేక కూడా పెడతారు. ఏ రోల్‌కి ఏం పెట్టాలని తెలియకుండా కూడా పెట్టేవాళ్ళుంటారు. ఓకే మ్యామ్. కానీ అక్కడ మీరు చూడాల్సింది ఏంటంటే వర్క్ అన్నమాట. ఏమేం వర్క్ యాక్టివిటీస్ మనకిస్తున్నారు. అంటే ఎక్కువగా హ్మ్. సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ వర్క్, సోషల్ మీడియా వర్క్, యాడ్స్, క్యాన్వా ఇట్లా మనకు తగ్గ స్కిల్స్ ఉన్నాయా లేదా? అంటే ఎక్స్‌పీరియన్స్. ఈ ఓకే. మళ్ళీ 3 ఇయర్స్, 4 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ వాళ్ళని అడిగారనుకో అలాంటి వాళ్ళు ప్రిఫర్ చెయ్యరు మీ ప్రొఫైల్స్. ఓకే మ్యామ్. ఆహ్, అట్లా మీరు అవి చూసి అప్లై చేసుకోండి. అది పొజిషన్ ఏదైనా అవ్వచ్చు. ఓకే కానీ మ్యామ్. ఇంకొకటేంటంటే ఇంటర్వ్యూ మీరు కరెక్ట్‌గా పెర్ఫార్మ్ చేస్తే తీసుకోవడానికి ఎవరైనా గూడా ఎల్ యాక్సెప్ట్ చేస్తారు. ఇంటర్వ్యూ కరెక్ట్‌గా పెర్ఫార్మ్ చేసి ఓకే. మీరు స్కిల్స్ ప్రజెంట్ చేసి మీరు ఈ పోర్ట్‌ఫోలియో ఇప్పుడు చేసిన ఇంటర్న్‌షిప్ డీటెయిల్స్ అన్నీ వాళ్ళకి పర్ఫెక్ట్‌గా ప్రజెంట్ చేస్తే తీసుకుంటారు. ప్రాబ్లమ్ లేదు. ఓకే. ఓకే మ్యామ్. యాహ్! నెక్స్ట్ మీరు షేర్ చేయండి. అది సెట్ చేసారా మొత్తం? సెటప్ అయిపోయింది క్యాంపెయిన్. సమత కదా! మ్యామ్ అది ఇప్పుడు ఓపెన్ చేస్తే ఇందాక స్క్రీన్ చూపించాను గదా! అదే చూపిస్తుంది మ్యామ్ నాకు. 1 అవర్ టైమ్ అడుగుతుంది. ఓకే. తర్వాత చేస్తారా? చేస్తాను మ్యామ్. సరే. ఓకే అండి. ఇక్కడి వరకు మనకి ఆల్మోస్ట్ మనకి ఫేస్‌బుక్ క్యాంపెయిన్స్ అయితే అయిపోయినాయి. తనది కూడా చేసింది. ఒకసారి ఈ వీడియో చూసి ఆ సెటప్ అయితే చేసుకోండి 1 అవర్ తర్వాత. షూర్ మ్యామ్. ఆహ్, కంపల్సరీ ఈ చేస్తాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనము రేపు అంటే టైం ఈరోజు అయిపోయింది కాబట్టి లింక్డ్ఇన్ స్టార్ట్ చేయను. రేపు రేపు సాటర్డే మేబీ నేను చెప్తాను క్లాస్ సంగతి. ఒకవేళ ఉంటే ఓకే. మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. మీకు ఓకే కదా సాటర్డే? మ్యామ్ అంటే టైమింగ్ అనేది చెప్తారా? రేపు మా సేమ్ అబ్బాయికి టైమే. కన్వొకేషన్ ఉంది మ్యామ్ స్కూల్. సేమ్ టైమే. సేమ్ టైమా మ్యామ్? హ్మ్. ఓకే మ్యామ్. అంటే ఓకే అయితే ఓకే. లేకపోతే లేదు. లేకపోతే మండే రోజు నేను లింక్డ్ఇన్ స్టార్ట్ చేస్తాను. ఓకే మ్యామ్. ఆహ్, ఇప్పుడైతే లైక్ ఇది ఇంకొక టాపిక్ ఉంది. మనకి ఫేస్‌బుక్ మొత్తం కంప్లీట్ అయింది. ఆల్మోస్ట్ ఇంకా ట్విట్టర్‌లో కూడా జస్ట్ ఓన్లీ పోస్టే చేస్తాం. యాడ్స్ అయితే ఏం చేయము. ఈ లింక్డ్ఇన్ ప్రొఫైల్ అనేది పర్ఫెక్ట్‌గా మెయింటైన్ చేసుకోండి. ఓకే ఓకే అండి. మ్యామ్. అయితే నేను మండే రోజే నెక్స్ట్ క్లాసు చేద్దాము. తర్వాత మనకి లింక్డ్ఇన్ యాడ్స్ 2 క్లాసెస్ అవుతాయి. తర్వాత మనం వెబ్‌సైట్ డిజైనింగ్‌కెళ్దాం. ఓకే. ఓకే. ఇప్పుడు ఇప్పుడు మనం ఏంటంటే మీరు రెజ్యూమ్ కూడా స్టార్ట్ చేయండి. ఇంకా ఒక 10 మినిట్స్ ఉంది కదా! ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. రెజ్యూమ్ ప్రిపేర్ చేయండి ఫస్ట్. రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకొని మీరు ఇంకా జాబ్ పోర్టల్స్ చూపిస్తాను. ఆ జాబ్ పోర్టల్స్‌లో అప్‌లోడ్ చేసుకోండి. రెజ్యూమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అంటే క్యాన్వాలో చేస్తాము. బట్ కంటెంట్ కావాలి కాబట్టి మీరు చాట్‌జీపీటీకెళ్ళి మీ పేరు, మీ ఈమెయిల్ అడ్రెస్ ఇచ్చేస్తే కంటెంట్ వస్తుంది. ఇక్కడ నేను ఏమి ఇవ్వకుండా నార్మల్‌గా చూపిస్తున్నాను. ఓకే. మ్యామ్ స్క్రీన్ షేర్ అవ్వట్లేదు మ్యామ్. ఓకే. ఈరోజు మీరు రేపు సాటర్డే కదా! మీకు టైం ఉన్నప్పుడు రేపు కంపల్సరీగా రెజ్యూమ్ ప్రిపరేషను, ఫేస్‌బుక్ క్యాంపెయిన్స్ కంప్లీట్ చేయండి. అలాగే నేను సోషల్ మీడియా ఇంటర్వ్యూ క్వెషన్స్ పెట్టినట్లున్నాను గ్రూప్‌లో. పెట్టానా? పెట్టారు మ్యామ్ నిన్న. అవి ప్రిపేర్ అవ్వండి. రేపు మండే రోజు అడుగుతాను. ఓకే. హ్మ్. ఓకే మ్యామ్. రెజ్యూమ్ ఫర్ ఫ్రె ఫర్ ఫ్రెషర్స్ లేకపోతే 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ కానీ. మార్కెటింగ్. ఇంకా మీరేమన్నా యాడ్ జేసుకోవాలంటే ఇక్కడ మీ స్కిల్స్ అవన్నీ కూడా యాడ్ జేసుకోవచ్చండి. మీకేమేమి వచ్చో అవన్నీ గూడా. లైక్ ఎస్‌సిఓ, ఎస్ఎంఓ అండ్ ఎస్ఎంఎం, గూగుల్ యాడ్స్, కంటెంట్ రైటింగ్ విత్ ఏఐ టూల్స్, వర్డ్‌ప్రెస్. ఇక్కడొచ్చేసి స్కిల్స్.
వర్డ్ ప్రెస్, తర్వాత క్యాన్వా, ఈమెయిల్ మార్కెటింగ్, వాట్సాప్ మార్కెటింగ్, అంటే ఊబర్ సజెషన్, అంటే ఎవరికి వచ్చిన స్కిల్స్ వాళ్ళు యాడ్ చేసుకుని ఇట్లా మీరు స్కిల్స్ అన్ని యాడ్ చేసుకుంటే మీకు తగ్గట్టుగా రెజ్యూమ్ కంటెంట్ అనేది వచ్చేస్తుంది. రెజ్యూమ్ కంటెంట్ అండ్ ప్రాజెక్ట్ స్కిల్స్ ఇక్కడ వచ్చేసి మన పేరుతోటి వచ్చింది, ఆబ్జెక్టివ్ వచ్చింది, వర్క్ ఎక్స్పీరియన్స్, ఇట్లా వర్క్ ఎక్స్పీరియన్స్ వచ్చేస్తుంది. ఇందులో మీకు ఎడిట్ చేసుకోండి, మీకు తగ్గట్టుగా మీరు కంపెనీ పేరు యాడ్ చేసుకోండి. ఏ మంత్ నుంచి ఏ మంత్ వరకు చేస్తున్నారు అంటే ప్రజెంట్ మనము ఫిబ్రవరిలో స్టార్ట్ చేసేటటువంటి స్టిల్ అని చెప్పేసి ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్, లేదంటే ఇది చేసేసి డిజిటల్ మార్కెటింగ్ ఇంటర్న్ అని పెట్టండి. నేను 1 year ఎక్స్పీరియన్స్ పెట్టాను కాబట్టి ఎగ్జిక్యూటివ్ అని పెట్టింది ఇక్కడ వర్క్ ఎక్స్పీరియన్స్. ఇంటర్న్స్కి అయితే 6 months ఉంటుంది అనమాట ఇంటర్న్షిప్, ఎక్కడైనా అంతకంటే ఎక్కువ ఉండదు. బట్ ఇంటర్న్షిప్ ఇచ్చే వాళ్ళు ఏం చేస్తారంటే మన పెర్ఫార్మెన్స్ బాగుంటే ఏంటంటే కంటిన్యూ చేస్తారు అనమాట ఇంకో 6 months అట్లా. ఇక్కడ వచ్చేసి స్కిల్స్, మన స్కిల్స్ అండ్ మన ఎడ్యుకేషన్ రిలేటెడ్ అండ్ ప్రాజెక్ట్స్ ఏమేమి చేశారు, ర్యాంకింగ్ ఎక్కడ ఇంప్రూవ్ ద వెబ్సైట్ ర్యాంకింగ్ ఎలా వచ్చింది, ఈ డీటెయిల్స్ అన్నీ యాడ్ చేసేసేయండి. లాంగ్వేజెస్ అంటే స్ట్రెంగ్త్ వీక్నెస్, ఇది చేస్తే చేయండి లేకపోతే లేదు, డిపెండ్స్ ఆన్ రెజ్యూమ్ స్పేస్ని బట్టి. ఇట్లా మీరు కంటెంట్ని క్యాన్వాలో యాడ్ చేసుకోండి. క్యాన్వాలో ఓపెన్ చేసుకొని రెజ్యూమ్స్ ఉంటాయి కదా, మంచి రెజ్యూమ్ టెంప్లెట్ ఒకటి తీసుకొని రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకోండి. మ్యామ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా ఇవ్వాలా, లేదంటే జస్ట్ ఇవ్వండి, ఇవ్వచ్చు. ఇక్కడ ఉంది కదా ఎడ్యుకేషన్, A4 సైజ్ తీసుకోండి. ఇక్కడ రెజ్యూమ్స్ ఉన్నాయి, మీకు నచ్చిన రెజ్యూమ్ ఒకటి తీసుకొని స్కిల్స్ ఇట్లా మీకు నచ్చిన రెజ్యూమ్లో ఇక్కడ కంటెంట్ యాడ్ చేసుకోండి. ఒకవేళ మీకు కంటెంట్ సరిపోకపోతే నెక్స్ట్ పేజీ కూడా తీసుకోండి. దీన్ని డౌన్లోడ్ చేసేటప్పుడు పీడిఎఫ్లో కానీ లేకపోతే ఓడ్ ఇక్కడ రాదనుకుంటా, పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోండి. పీడిఎఫ్ బెటర్, పిఎన్జీ అంటే లేకపోతే స్టాటిక్ ఫామ్ వస్తుంది, పీడిఎఫ్ తీసుకోండి. పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోండి, ఇక్కడ ఎడిట్ చేసుకుని ఒకవేళ మీకు ఇంకా ఇక్కడ సెట్ అవ్వలేదు అంటే ఇంకా నెక్స్ట్ పేజీ కూడా యాడ్ చేసుకోండి. మిగతా సరిపోకపోతే లైక్ స్కిల్స్, ఎక్స్పీరియన్స్, ఎడ్యుకేషన్ ఇవన్నీ ఉన్నాయి. మీకు నచ్చిన టెంప్లెట్ ఒకటి సెర్చ్ చేసుకోండి. ఇది వచ్చేసి 2 టెంప్లెట్స్ ఉంది. ఇట్లా మీరు చేసుకోవచ్చు. ఈ ఏం లేదు, జస్ట్ ఇవన్నీ కాపీ పేస్ట్ చేసుకోవడమే కదా, కంటెంట్ ఎడిట్ చేయడం, మీ కంటెంట్ ఇక్కడ యాడ్ చేసుకోవడం. మ్యామ్ లింక్డ్ఇన్ లో ఇక్కడ లాస్ట్ లో మన నేమ్ ఎడిట్ చేసుకోవడం ఉంటుంది కదా, మీరు శ్రీషాకి డిజిటల్ మార్కెటింగ్ వరల్డ్ అని ఇచ్చారు, మేము ఎలా పెట్టుకోవాలి అక్కడ నేమ్ ఎడిట్ లాస్ట్ లో అదే లింక్ ఇవ్వమన్నారు కదా మీరు. ఇప్పుడు మన లింక్డ్ఇన్ ఐడి అడిగితే మీది ఇస్తారు. అదే మ్యామ్, అది ఇవ్వమని చెప్పారు కదా, అది ఎడిట్ చేసుకోవడం అంటే ఇప్పుడు మీరు శ్రీషా డిజిటల్ మార్కెటింగ్ వరల్డ్ అని ఇచ్చారు కదా, లాస్ట్ మేము ఏమి ఇచ్చుకోవాలి, ఏమి ఇవ్వాలి అక్కడ మీ పేరు మీద ఇచ్చేసుకోండి. మీ పేరు ఇచ్చేసి డిజిటల్ మార్కెటర్ అన్నా లేకపోతే ఇట్లా ఎగ్జిక్యూటివ్ అన్నా, లేకపోతే మీ ఒక ఊరికి మీ పేరు ఇచ్చుకున్నా కూడా సరిపోతుంది. దానికి అట్లా అంటే మన ఇష్టం, అది ఏదైనా ఇవ్వచ్చు. లింక్డ్ఇన్ ఓకే. లింక్డ్ఇన్ క్లాస్ ఏం కంప్లీట్ అవ్వలేదు కదా మనకి. అంటే ఆప్టిమైజేషన్ అనేది చెప్పలేదు కదా అంటున్నా, చెప్పానా?
క్లాస్ అయింది మ్యామ్. మనకి పేజ్ చెప్పారు. ఓకే. ఓకే. అక్కడ ఓకే. అక్కడ వరకు కంప్లీట్ అయింది. ఇంక అదే యాడ్స్ ఒక్కటే ఉందయితే లింక్డ్ఇన్‌లో. యాడ్స్ ఒకటి పేజ్ క్రియేషన్ చెప్పారు. ఆర్టికల్స్ చెప్పారు. ఓకే. ఆర్టికల్స్. ఓకే. అయితే మీకు ఇక రేపు ఇంకొక క్లాస్ అయితే మీకు లింక్డ్ఇన్ యాడ్ క్రియేషన్ కూడా అయిపోతది. ఓకే. ఓకే. అంటే నెక్స్ట్ ఇంకా జాబ్ పోర్టల్స్‌లో అప్లై చేయండి. నెక్స్ట్ నేను కూడా కంపెనీస్‌కి మెయిల్స్ పెడతాను. మీరు ప్రాపర్‌గా ఓకే అన్న తర్వాత. ఓకేనా?